back. Bigger. హై డైలీ పర్ మంత్ దీనికి 7 వేసి ఆఫ్టర్ 4 months అవుతుంది. 4 months అయింది దీనికి 7 వేసి. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంది. ఇప్పుడు ఇది దానికి కూడా 7 వేసినాం బ్యాక్ దానికి. దీనికి 7 వేసినాం. దీనికి 7 వేసి 4 months అవుతుంది. ఇప్పుడు 4 months ప్రెగ్నెంట్ ఉంది. 4 months ప్రెగ్నెంట్ ఏంటంటే కంటిన్యూ ఆపేసేయాలి. గన్ను పెట్టండి. గన్ను పాస్ చేసేది మామిళ్ళ మార్చి సరంపల్లి మా బర్రెకు సార్ ఆల్రెడీ సెమనేసి 4 నెలలు అవుతుంది. ఈరోజు రమ్మని చెక్ చేయమని చెప్పడం జరిగింది. సార్ ఫోన్ చేసి గోపాల మిత్ర నుంచి సార్ మాకు దగ్గర అందుబాటులో ఉంటాడు. మాకు బర్రె సెమనేసి 4 నెలలు అవుతుంది. సార్ వేసిండు. మళ్ళీ ఈరోజు వచ్చి సార్ చెక్ చేయించారు. మరి 4 నెలలు అవుతుంది అంటే వచ్చిండు. వచ్చి ఈ బర్రెను ఆల్రెడీ చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు చెక్ చేస్తే 4 నెలల ప్రెగ్నెన్సీ ఉందని చెప్పింది సార్ ఆల్రెడీ. ఇది కాక ఇంకో బర్రె కూడా తీసిండు. మాకు ఈ బర్రెకు కూడా మాకు పాడి పరిశ్రమతో మాకు ఎక్కువ లాభాలు ఉన్నాయి. మేము ఇప్పుడు నేను కూడా డిగ్రీ చేసిన, ఎటువంటి ఫలితం లేదు. గవర్నమెంట్ అప్పుడు జాబ్ లేకపోయింది. ఇప్పుడు పాడి పరిశ్రమలోకి దిగినాం. సారు మాకు సజెషన్ ఇచ్చిండు. ఇట్లా తెచ్చుకున్నాం. తెచ్చుకున్న సార్ ఎట్లా సార్ అంటే చెప్పిండు. దీనికి బల్ల తెచ్చుకున్నాం కానీ గడ్డి లేదు సార్. ఎట్లా దిగుబడి ఎక్కువ ఇచ్చాడు ఎట్లా సార్ అంటే సూపర్ నెంబర్ గడ్డి పెట్టమని మాకు బాల డాక్టర్ గారు మాకు చెప్పిండు. చెప్తే ఆ సూపర్ నెంబర్ గడ్డి పెట్టుకుంటా 6 నెలలు అవుతుంది. ఇప్పటికి ఒక టైం కోసేసినాము. ఒకసారి ఒక కోత కోసినాము. ఆ కోతకు కూడా వాళ్ళు అంతకుముందు కూడా ఇది రెండోసారి సార్ వేయడము. ఫస్ట్ ఇటప్పుడు పాలు బాగానే ఇచ్చింది. పూటకు 5.5 దాకా ఇచ్చింది. ఆ గడ్డి పెట్టడం ద్వారా మాకు పాల దిగుబడి ఎక్కువ వచ్చింది. మేము విజయడేలనే పోస్తున్నాం పాలు. అంతకుముందు బయట పోస్తుంటాయి. అప్పుడు నాకు లాభాలు అంటే ఏమీ లేదు. ఎందుకంటే బయట పోస్తే మాకు 50 రూపాయలు కట్టిస్తా అని చెప్పారు. కానీ జైల్లో పోస్తే ప్యాడ్ ప్రకారం విజయ డైరీ మాకు అందుబాటులో ఉంది. నేను ఇప్పుడు ఈడికలు తీసుకుపోయి ఇంటి దగ్గర పోసేందుకు ఇప్పుడు ఈజీగా ఉంది. ఇంతకుముందు కామెడీ తీసుకుపోయి అట్లా అమ్ముకోవడం జరుగుతుంది. ఇప్పుడు కేంద్రంలో కూడా నాకు 70 నుంచి 65 నుంచి 70 మధ్యలో పడుతుంది. నేను విజయ డైరీతో మాకు బాగా దగ్గర ఉన్నది కూడా మాకు ఎటువంటి నష్టం జరుగుతలేదు. అంతకుముందు నాకు నష్టం జరిగింది. సార్ ద్వారా కూడా మాకు సూపర్ నెంబర్ గడ్డి పెట్టమని చెప్పుడు పెట్టినాము. దాని గడ్డి ద్వారా అది కాక ఏబిఎన్ గడ్డి కూడా పెట్టమని చెప్పింది సార్. అందులోనే మళ్ళీ ప్లేస్ ఎక్కువ లేదు సార్ మాకు కొద్దిగా ఉందంటే అందులో సూపర్ నెంబర్ గడ్డి పెట్టినాం. అందులో ఏబిఎన్ గడ్డి కూడా పెట్టినాం. అది సూపర్ నెంబర్ గడ్డి కోసిన తర్వాత ఏబిఎన్ గడ్డి ఇప్పుడు కోసడం జరుగుతుంది. ఇది కట్టింది కాబట్టి దీని కూడా ఇప్పుడు మంచిగా మేము సార్ కూడా మాకు మందులు ఇచ్చిండు. దానికి తగ్గట్టు ఇంజక్షన్లు ఇచ్చిండు. అవి కాల్షియం పడుతుందో ఇప్పుడు ఇచ్చిండు. దానికి మంచిగా పోస్తే ఇట్లా సెడి అయ్యు అని చెప్తే ఒక 5 లీటర్ల క్యాన్ కూడా ఇవ్వమని చెప్పినాం సార్కు. అది కూడా రాసి ఇచ్చిండు. దాని ద్వారా మాకు ఇప్పుడు మంచి ఫస్ట్ ఈతకు మాత్రం మంచి ఫలితాలు వచ్చింది. రెండో ఈత అయ్యింది. ఇది దాదాపు ఇది మాకు బెటర్ ఇది. మాకు దాదాపు 5 బర్రెలు ఉన్నాయి. ఒక ఆవు ఉంది. ఇక దుడ్డలు అంటే ఇక కామన్గా ఉన్నాయి. ఈ 5 బర్రెలు కూడా మాకు 1, 2, 3, 4, 5 ఆ దుడ్డలు 8. ఒక ఆవు ఉంది. ఆవు కూడా సార్ సెమన్ వేయడం జరిగింది. ఆవు కూడా ఈరోజు చేసింది కాబట్టి మళ్ళీ 4 నెలలకు వచ్చి సార్ చెక్ చేయమని చెప్తే చూస్తాడు. అప్పుడు మాకు వెళ్ళ ఎప్పుడు ఫోన్ చేసినా సార్ అందుబాటులో ఉంటాడు. థ్యాంక్ యూ సరే కదా. మనం ఒక రైతుకు ఉపాధి పొందుతున్నాడు అంటే మనం ఎంతైనా సరే తనకు కృషి చేయడానికి నేను ముందుకు వస్తా. వాళ్ళు ఇంకోటి ఏంటంటే మనం ఎంత దూరం ఉన్నా కానీ కూడా 24 hours/7 ఖచ్చితంగా సర్వీస్ నేను అందిస్తూ ఉంటాను. ఖచ్చితంగా కామారెడ్డి మండలంలో ఎక్కడైనా సరే కృత్రిమ గర్భధారణ ఉన్నది అని అంటే ఖచ్చితంగా అందుబాటులో ఎల్లవేళలా నేను సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీకు చెప్పడానికి, ఒక పశువు ఎదకు వచ్చిందని అంటే ఖచ్చితంగా ఒక పశువు ఈనినాక 3 నెలల లోపే సెమెన్ దానికి ఏపీయాలా. కొందరు ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే సెమెన్ ఏపీయకుండా మాకు పాల ఉత్పత్తి ఎక్కువ తీసుకోవాలా, మేము పాలు ఎక్కువ ఉత్పత్తి చేసుకోవాలా, పాలు అనే దాని మీద ఆధారపడి
దానికి సెమెన్ వేయడం అనేది మానేస్తున్నారు. అట్లా చేయకూడదు. అట్లా చేయడం వల్ల మీరే అంటే ఒక పాడి అనేది ఒక ఈత మీరే లాస్ కావడం అనేది జరుగుతుంది సార్. అట్లా చేయడం వల్ల 3 నెలల ఖచ్చితంగా సెమెన్ వేయించుకోవాలి. సెమెన్ వేయించితే మీకు అలా సెమెన్ వేయించడం వల్ల ఏమవుతుంది అని అంటే మీకు గర్భధారణ అనేది జరగడం జరుగుతుంది. దానివల్ల మీకు పాడి కూడా ఉత్పత్తి కావడం జరుగుతుంది. అట్లా చేయడం ద్వారా మీకు 2 రకాలుగా ఉపయోగం ఉంటుంది. దాని ద్వారా మీరు ఉపయోగం చెందొచ్చు. వాళ్ళు ఇంకోటి ఏంటంటే మీరు సెమెన్ వేయకుండా ఉండడం వల్ల ఏమవుతుందనంటే మీరు పాలు తీసుకోవడం వల్ల అది లాక్టేషన్ పీరియడ్ అనేది తగ్గిపోతుంది. మీరు కంటిన్యూగా ఈనినాక పశువు ఈనినాక 8 months 7 months అంతే పాలు తీసుకోవాలి. దాని తర్వాత మీరు పాల పీరియడ్ అనేది ఆపేసేయాలి అంతవరకే. ఓకేనా? అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు కూడా లాభం ఉంటుంది. పశువు కూడా దానికి ఓకే పశువు కూడా మీకు అంటే ఈనడానికి కూడా తొందరగా అంటే ఇంకొక సంవత్సరంకి ఒక ఈత వినిపించుకోవడం వల్ల మీకు కూడా కొన్ని లాభాలు ఉంటాయి. అలాగే పాలు ఇస్తుంది కదా అని 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ సంవత్సరంన్నర కానీ కంప్లీట్గా అట్లనే మీరు పాలు తీసుకుంటున్నారు అనుకో, మీరు ఎట్లా అంటే పాలు ఇవ్వడం వల్ల దానికి ఏంటంటే ఏదో వస్తుంటుంది కానీ మీరు చూడుంటారు కొన్ని సమయం. అయితే ఏమవుతుందనంటే మీరు అట్లనే పాలు తీసుకోవడం వల్ల అది కట్టడానికి కూడా చాలా సమస్యలు వస్తుంటాయి. అట్లాని ఈనాక 3 నెలలకు ఖచ్చితంగా సెమెన్ వేయించుకోవాలి. సెమెన్ వేయించుకోవడం వల్ల మీరు లాభ పొందుతారు. మీతో పాటు మీ తోటి రైతులకు కూడా మీ పాడి రైతులకు కూడా కంప్లీట్గా అందరికీ చెప్పండి. అలా చెప్పడం వల్ల మీకు కూడా బెనిఫిట్గా ఉంటుంది. వాళ్ళు ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క పశువుకి ఖచ్చితంగా నక్కల మంది అనేది వేయాలి. మనం ఈనాక ఒక 2 monthsకి ఖచ్చితంగా నక్కల మంది వేయాలి. 2 months తర్వాత ఒక 15 daysకి ఖచ్చితంగా ఏదొకొస్తుంది. ఏదొకొచ్చినాక లేకపోతే పూతైనా దాటించుకోవాలి, లేకపోతే సెమెన్ అయినా వేయించుకోవాలి. అట్లా వేయించుకోవడం వల్ల మీకు బెనిఫిట్గా ఉంటుంది కొంచెం. గడ్డి వేయడం వల్ల ఏంటంటే ఇది కూడా మనం గడ్డి తీసుకోవచ్చు. ఈ గడ్డి వేయడం వల్ల దీని కూడా పాల ఉత్పత్తి అనేది మంచిగా ఇస్తుంది. ఇది గొర్రెలకు మేకలకు కూడా కంప్లీట్గా వేయచ్చు. దీనివల్ల ఏంటంటే పాల ఉత్పత్తి అనేది మంచిగా అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే డైజెషన్ కూడా కొంచెం మంచిగా అవుతుంది. అట్లాంటివి ఇది మన కోత వచ్చింది సార్. ఇది మసాలా వెళ్దాం అనుకుంటే వర్షం మీద మనకి ఎక్కించింది కదా మనం తీసుకొచ్చింది సార్. మీరు చెప్తే తీసుకొచ్చింది సార్ అంతది ఇప్పుడు కోసేసిన మనకి గడ్డి పెట్టించింది కదా. ఎన్ని కోతలైంది కోసి ఇప్పుడు ఇప్పటికి సార్? ఎన్ని కోతలు అవుతుంది కోసి? ఇప్పుడు ఇది 2వ కోత సార్. ఇది 2వ కోతనా? కొంచెం ఏంటంటే 40 రోజులకు ఒకసారి 35 రోజులకు ఒకసారి కంప్లీట్గా కోత కోస్తుండాలి. మీరు కోసిన కొమ్మది ఏంటంటే కట్టె అనేది ముద్రకుండా ఉంటుంది. కట్టె ముద్రకుండా ఉంటుంది. కోసినాక కూడా మిషన్ పట్టుకున్నా కూడా లేకపోతే దానికి అది కోసుకుంటుంది వేయడం వల్ల మెత్తగా ఉంటుంది. అది తినడం వల్ల కూడా కొంచెం మంచిగా ఉంటుంది. గడ్డి చూడు మీకు ఈ సైజులో ఉన్నప్పుడు ఇంకా కొంచెం పెరిగినాక వెయ్యాలి. దీనివల్ల ఇప్పుడు బెనిఫిట్ ఉందా? బెనిఫిట్ ఉంది సార్. ఇంతకుముందు మేము లాభం పొందలేం కానీ గడ్డి మీరు చెప్పినప్పుడు గడ్డి పెట్టలేము సార్. ఈ సైజులో వేయాలి. అంటే మీకు మిషన్ లేదు అని అనుకున్నప్పుడు ఈ సైజులో కూడా బాగుంటుంది. కట్టె కూడా ఇది లేదు సార్. ఈ సైజులో ఉన్నప్పుడు మీకు కట్టె పెట్టేది కంప్లీట్గా తింటుంది. అది పెద్దగా ఉంది. ఈ సైజులో ఉన్నప్పుడు నీకు మిషన్ పట్టుకోవచ్చు. మిషన్ పట్టుకున్నావు అనుకో నీకు అంటే దీని పీస్ ఉంటుందా ఇది కట్ చేసుకుంటే కూడా కొంచెం అంటే మిషన్లో వేసుకుంటే కూడా కొంచెం మంచిగా ఉంటుంది అన్నట్టు. అంటే చిన్న చిన్న పీసులు వస్తాయి. మళ్ళీ మిషన్లో వేసేటప్పుడు మనం సెట్ చేసుకుంటే ఏంటంటే 1 inch కంటే ఎక్కువ ఉండదు. 1 inch అంటే అంతకన్నా ఎక్కువ ఉండదు. కొంచెం ఉన్నదంటే కొంచెం మంచిగా తిన మీకు డైజెషన్ మంచిగా ఉంటుంది. మిషన్ కాబట్టి ఈ సైజులో వస్తుంది సార్. చిన్న ఉన్నప్పుడు కోసుకోవచ్చు. కరెక్ట్ గడ్డి నీకు మంచిగా ఉన్నది ఇప్పుడు మళ్ళీ కదా. బాగా మెస్తున్నాయి. అప్పుడు మీరు చెప్పకుండా అయితే మేము బాగా లాస్తున్నాం జొన్నగడ్డలకి. అవన్నీ సంవత్సరం దున్నేది. మళ్ళీ వర్షం పడితే మేము కోసారు. ఇప్పుడు వర్షం పడ్డా ఏది పడ్డా మీరు కోసుకుంటే బాగానే తింటున్నాయి. మాకు దిగుబడుగుతా చూసిరు కదా ఫార్మర్స్. మనము అది సూపర్ నేపియర్, అది సూపర్ నేపియర్, ఇది స్మార్ట్ నేపియర్. ఈ గడ్డి వచ్చేసి చాలా పెద్దగా పెరుగుతుంది, మళ్ళీ మెత్తగా ఉంటుంది. ఇది వచ్చేసి స్మార్ట్ నేపియర్ వచ్చేసి మెత్తగా ఉంటుంది, కొంచెం షార్ట్లో పెరుగుతుంది. కొంచెం ఏంటంటే నీకు తినడం వల్ల కూడా నీకు కొయ్యడం వల్ల అంటే ఫార్మర్స్ కొయ్యడం వల్ల ఏమవుతుందంటే మనకి కోస్తున్నది అంటే ఏబిబిఎన్ అనేది దానికి ముళ్ళు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కోస్తూ ఉంటుంది.
అది అంటే ఎక్కువ మంది పెట్టడానికి కూడా కొంచెం వెనక అంటే సజెషన్ అంటే వెనక ముందు అవుతున్నారు అన్నట్టు. సార్ పెట్టన్నా వద్దా అని అంటే మాకు ఏది బాగుంటుంది అని అంటే సూపర్ నేపియర్ స్మార్ట్ నేపియర్ బాగుంటుంది అని చెప్పడం జరిగింది. వాళ్ళు పెట్టుకోవడం వల్ల కూడా మాకు చాలా అంటే కోత కూడా ఎక్కువ వస్తుంది సార్, మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఇప్పుడు మేము మంచిగా సులువుగా కోసుకుంటున్నాం అనేది వాళ్ళు కూడా చెప్పడం అనేది జరుగుతుంది. సార్ మీకు అంటే దీనివల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది, మీకు ఎట్లా చేస్తున్నారు? సరే ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, చెప్పినప్పుడు విత్తనం కావాలంటే ఫలానా దగ్గర ఉందని చెప్పి తీసుకొచ్చినాం సార్. ఇది అప్పటి నుంచి స్టార్ట్ టైంలోనే తొందరగా కోతకు వస్తుంది మాకు. ఇది మేసులు కూడా ఒక కర్ర కూడా వదిలిపెట్టదు. ఆ గడ్డిని అయితే ఇప్పుడు అది మిషన్ వేసుకోవడానికి మాత్రం సులువుగా ఉంటుంది సార్. అది మళ్ళీ అది కూడా బాగానే తింటుంది. కాకపోతే కూడా అది సూపర్ రిపేర్ అది మనం మళ్ళీ మిషన్లో పెట్టుకుంటే ఇంచు ఉంటుంది కదా సార్, ఇది ముక్కలు అవుతాయి కదా, అది బాగానే తింటుంది. ఇదే షార్ట్ టైంలో మనకు చూస్తున్నాం అది ఒక కోత వచ్చే వరకు 2 కోతలు వస్తుంది సార్. కోత ఇది కడిగి చేసి పొద్దున సాయంత్రం వేస్తున్నాం సార్. ఒక పూట ఇది వేస్తున్నాం, ఒక పూట అది వేస్తున్నాం సార్. అట్లా కూడా మాకు బాగానే లాభం ఉంది సార్. అంటే మీకు గడ్డి పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం అంటే బర్రెలు కొంచెం వేస్తున్నాయి? బాగానే వేస్తున్నాం సార్. బర్రెలు బాగా వేసి పాలు కూడా దిగుబడి ఎక్కువ ఉన్నది. బర్రెలు కూడా మనకు టైంకు ఎంత పాలినా అంతకంటే హాఫ్ లీటర్ ఎక్కడ ఇస్తుంది కానీ తక్కువనే తీస్తలేదు సార్. అంతకుముందు గడ్డి పెట్టుకోక ముందు ఎక్కడెక్కడ కోసుకొస్తుంది? ఊర్లో పంటి పోయి వేటలో చిన్నలా తీసుకొస్తుంది సార్. అది మనం ఒక 10 గుంటల మాడి జొన్నగా డాకినాం సార్. అది ఒక 2 నెలలు మేస్తుండే, 2 నెలలు కూడా రాకపోతే అది మేస్తే ఒక కోత పోయాగానే నెక్స్ట్ కోతకు ముదిరిందంటే కట్టడాలు మొత్తం మిషన్ పెడుతుంది. అది మిషన్ వేసినా కానీ మెయ్యకపోతుంది సార్. అది ఇక మీరు అప్పుడు ఎప్పుడు మొదలుగా ఈ సూపర్ నేపర్ గడ్డి తీసుకొచ్చుకొని పెట్టుకున్నప్పటి నుంచి మాకైతే బాగా బెనిఫిట్ ఉంది సార్. ఇప్పుడు ఎక్కువ ఓల చిన్నలోకి తిరిగి పోయాల్సే అవసరం లేదు. దీన్నే ఒక 10 గుంటల మాట తీసేసి అది దున్నేస్తాం, పొలం దున్నేసి దాంట్లో పెట్టుకున్నప్పటి నుంచి ఇప్పుడు బాగానే లాభాలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఎంత 20 గుంటలు ఉందా, ఇప్పుడు 10 గుంటలు ఉందా? 10 గుంటలు ఉంటుంది సార్. 10 గుంటలు ఉంటుంది సార్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం వచ్చేది, మళ్ళీ వర్షాకాలంలో కూడా ఏమన్నా ప్లానింగ్ ఉంది సార్. బండ్లు తీసుకొచ్చుకొని పెట్టుకున్నామని ప్లానింగ్ ఉంది సార్. ఇప్పుడు వర్షాలు కూడా వర్షాలు దాని తగ్గట్టు ఇట్లా ఇంకో 10 గుంటలు అన్నట్టు ఉన్నది నాకు. కాకపోతే ఇప్పుడు 2 గుంటలు అయితే మనం సాగు చేసి ఉంది. ఆ 2 గుంటలు పెట్టేసి వేరే రకం గడ్డి వేద్దామని చూస్తున్నాం సార్. పెట్టుకోని అంటే నీకు ఎక్కడ ఉంటే నేను సజెషన్ చేస్తాను. ఓకే సార్, చెప్పండి సార్. తప్పకుండా చెప్పండి. దాంతో అయితే మాకు లాభాలు ఉన్నాయి. ఇంకా వేరే గడ్డి ఏదైనా పాలు దిగుబడి ఎక్కువ వచ్చేది ఉంటే ఇస్తాను సార్. ఆ 2 గుంటలల్లో అది పెడతాం. తర్వాత దాంతో లాభం అనిపిస్తే ఇంకో 2 గుంటలు పెట్టుకోవచ్చు సార్. అట్లా సరే చెప్తాము. వాళ్ళు ఇంకోటి ఏంటంటే మీరు కూడా ఎవరైనా అడిగితే కూడా కొంచెం ఇచ్చే ప్లాన్ చేయండి. ఇంకా అంటే ನೀವು మన ఊర్లో ఎవరైనా అడుగుతారు కదా సార్ మాకు సీడ్ కావాలి అంటే. అవును సార్, అడిగి ఇచ్చినాం సార్. ఆల్రెడీ అక్కడ పెట్టుకున్నారు అలాగే. అదే సార్ గడ్డి మనది తీసుకొని పెట్టుకున్నారు ఆల్రెడీ. ఎవరైనా అడిగితే కూడా చెప్పండి సార్. మీరు కూడా ఇది ఉన్నది ఇప్పుడు దాన్ని అంతే వస్తుంది. ఇప్పుడు ఇంకో 15 రోజుల వరకు అయితే అది అంతే ఉంటుంది. ఇది కోసిన తర్వాత అది కోసం కాబట్టి అలా పెట్టుకోవడానికి కూడా సులువుగా ఉంటుంది. అది థ్యాంక్ యూ సార్.